హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మినప సున్నుండలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి, చాలా ఈజీ రెసిపీ. ఎవరైనా చేసుకోవచ్చు. కొత్తగా వంట నేర్చుకున్న వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. ఇప్పుడు ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు మినపప్పు, పంచదార, నెయ్యి. మినపప్పు, పంచదార ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. 1 కప్ మినపప్పు తీసుకుంటే 1 కప్ షుగర్ తీసుకోవాలి. 1/2 కప్ నెయ్యి తీసుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని మినపప్పుని గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న మినపప్పుని కొద్దిగా చల్లారిన తర్వాత పౌడర్లా చేసుకోవాలి. ఇలా చిన్న మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లా చేసుకోండి. షుగర్ని కూడా ఇలా పౌడర్లా చేసుకోవాలి. ఇప్పుడు పౌడర్ చేసుకున్న మినపప్పులో షుగర్ పౌడర్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా షుగర్ పౌడర్, మినపప్పు పౌడర్ రెండు కలిసేలా బాగా కలుపుకోవాలి. ఈ రెండు పౌడర్స్ కలిపిన తర్వాత మనం తీసుకున్న 1/2 కప్ నెయ్యిని కరిగించుకొని ఆ పౌడర్లో కొద్దిగా పోస్తూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. అప్పుడే మనం ఉండలు చుట్టేటప్పుడు బాగా వస్తాయి. మీరు కూడా ఈ ప్రాసెస్ని ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటాయి, హెల్తీ కూడా. వీడియోలో చూపించే విధంగా ఉండలు చుట్టుకోండి. మీకు నచ్చిన షేప్లో చుట్టుకోవచ్చు. ఈ సున్నుండలు 1 మంత్ వరకు స్టోర్ అయి ఉంటాయి. ఈ విధంగా పిండినంతటిని ఉండల్లో చుట్టుకోవాలి. కొత్తగా వంట నేర్చుకున్న వాళ్ళు కూడా ఈ ప్రాసెస్ని ఈజీగా చేసేయచ్చు. ఇది 1 మంత్ వరకు స్టోర్ అయి ఉంటుంది. ఇందులో మనం మినపప్పు, నెయ్యి వేసాం కాబట్టి చిన్నపిల్లలకు కూడా చాలా హెల్తీ. ఒకసారి చేసి పెట్టండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.